ఇవాళ తీవ్రమైన ఒత్తిడికి మన గుండె చిత్తవుతోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో గుండెకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రతి నెల కనీసం 5 మంది ఐటీ ఉద్యోగుల్లో గుండెకు సంబంధించిన ఏదో ఒక సమస్య కనిపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సాఫ్ట్వేర్ సంస్థలు, బీపీఓ రంగాల్లో పనిచేస్తున్న వారిలో తీవ్రమైన ఒత్తిడితో పాటు నిద్రలేమి, హై బీపీ, జంక్ ఫుడ్, ఇతరత్రా జీవనశైలి మార్పులతో యువ హృదయాలకు పెనుముప్పు ఎదురవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల్లో గుండెకు ముప్పుగా పరిణమిస్తున్న కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీ ఉద్యోగుల్లో గుండెపోటు కేసులు ఎక్కువనే వాదన నిజమేనా? ఐటీ సంబంధించిన ఉద్యోగాలు చేసే వాళ్ళలో గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు మిగతా వారితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే ఉంటున్నాయి. ఇటీవల ఒక సర్వే చేశారనమాట. అంటే ఈ ఐటీ ఎంప్లాయీస్లో హార్ట్కు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతమందిలో ఉంటున్నాయి అనేది ఒక సర్వే చేశారు. నార్మల్గా ఐటీ అంటే జనరల్లీ యంగ్ క్రౌడ్ ఉంటుంది. అంటే మామూలుగా 20s, 30sలో క్రౌడ్ ఎక్కువ మంది ఉంటుంది. యూజువల్లీ 60% ఆఫ్ ఎంప్లాయీస్ బిలో 40 ఉంటారనమాట. 40 years దాటిన వాళ్ళు 40% అంతకంటే ఎక్కువ ఉంటారు ఐటీ సెక్టర్లో చూస్తే. సో అయితే వీళ్ళలో తక్కువ వయసు ఉన్న వాళ్ళలో కూడా ఇలా హార్ట్ సమస్యలకు దారితీసే రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువ ఉన్నాయనేది ఈ సర్వేలో తేలిందనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వెయిట్ ఎక్కువ ఉండటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవటం, పూర్ డైట్ అంటే ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం, ఓవర్ వెయిట్ ఉండటం, షుగరు ఎక్కువ ఉండే అవకాశాలు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అవకాశాలు, బీపీ బాగా ఎక్కువ ఉండటం అండ్ విపరీతమైన స్ట్రెస్. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మిగతా సెక్టర్స్లో ఉన్న ఎంప్లాయీస్ తోటి కంపేర్ చేసి చూస్తే ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువ అనేది క్లియర్గా ఉందన్నమాట స్టడీలో. అంటే మన ఇండియాలోని ఐటీ సెక్టర్ ఎంప్లాయీస్లో చేసిన స్టడీ ప్రకారమే. సో దీనివల్ల హార్ట్ సమస్యలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయండి ఐటీ ఎంప్లాయీస్లో. ఐటీ ఉద్యోగుల్లో గుండెపోటు ముప్పు ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎక్కువ మంది ఎంప్లాయీస్లో విపరీతమైన స్ట్రెస్ అండి. అంటే టార్గెట్స్, అంటే ఈ వారంలో ఇది చేసేయాలి, ఈ నెలలో ఇది చేయాలి. సో ఈ రకమైన టార్గెట్స్ వలన బాగా స్ట్రెస్ ఎక్కువ ఉండటం అండ్ ఆ టార్గెట్స్ మీట్ అవటం కోసం అసలు ఎన్ని గంటలు మనం పని చేస్తున్నాం, ఏ టైంలో పని చేస్తున్నాం అనేది చూసుకోకుండా అలా పని చేయటం ఒకటి. అండ్ దాంతో ఏంటంటే మనకి టైంకి ఆహారం తీసుకోకపోవడం, ఒకవేళ తీసుకున్నా కూడా ఈ సరౌండింగ్ కల్చర్ వల్ల కానీ ఏదైనా కానీ ఫాస్ట్ ఫుడ్లు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం మన రెగ్యులర్ డైట్ కాకుండా. అండ్ స్ట్రెస్ వల్ల స్మోకింగ్ కూడా ఐటీ ఎంప్లాయీస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ ఇంటేక్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇలాగ అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల ఎక్కువ మందికి వెయిట్ అనేది ఎక్కువ ఉంటారు. నార్మల్గా ఉండాల్సిన దానికంటే వెయిట్ ఎక్కువ ఉండటం. ఆ వెయిట్ పెరిగితే ఆటోమేటిక్గా వాటితో పాటు వచ్చే మిగతా ప్రాబ్లమ్స్ అంటే షుగరు లేదా బీపీ లేదా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండటం. సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ క్లస్టర్ అయ్యి ఉంటున్నాయి అన్నమాట ఐటీ ఎంప్లాయీస్లో. సో దీనివల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ అవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళలో కొంతమంది మన యూఎస్ టైమింగ్స్ బట్టి పనిచేయడం కూడా ఉంటుంది. సో ఇలాగ రాత్రి నిద్ర లేకుండా ఎక్కువ పనిచేసే వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం దాదాపు 2 రెట్లు ఎక్కువ ఉంటుంది అనేది అనేక స్టడీస్లో చూపించడం అనేది జరిగిందనమాట. సో ఇలాగ ఆడ్ టైమింగ్స్ ఇవన్నీ కూడా ఐటీ ఎంప్లాయీస్లో హార్ట్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావటం, అది కూడా తక్కువ వయసులో రావటం అనేది జరుగుతుందండి. ఐటీ ఉద్యోగుల్లో గుండెపోటు మరణాలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి? నార్మల్గా ఐటీ ఎంప్లాయీస్ అంటే దే ఆర్ జనరలీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దెన్ సోషల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. సో వీ జనరలీ థింక్ వీళ్ళలో ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా ముందే కనుక్కొని ట్రీట్మెంట్ అంతా జరిగిపోద్ది అండ్ దెన్ దే ఆర్ మోర్ అవేర్ కాబట్టి దే సిక్ మెడికల్ హెల్ప్ ఎర్లీ అని అనుకుంటాము. కానీ పారాడాక్సికల్గా చూస్తే ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్ దే ఆర్ వెరీ అంటే ఏజ్ గ్రూప్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళలో ఏంటంటే ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఒక 30లో ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, నాకు హార్ట్ ప్రాబ్లం ఏముంటుందిలే, ఏదో ఎసిడిటీయో ఇదో అనుకుని నెగ్లెక్ట్ చేయడం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ మెనీ ఆఫ్ దెమ్ ఇంకా తక్కువ వయసు కదా, ఈ హార్ట్ సంబంధించిన అవేర్నెస్ కానీ హార్ట్ లక్షణాలకు సంబంధించిన అవేర్నెస్ కానీ లేదా హార్ట్ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి తీసుకునే జాగ్రత్తలు కానీ జనరల్లీ తక్కువ ఉంటాయి. ఆ ఏజ్లో దే ఆర్ మోర్ టార్గెటెడ్ ఆన్ కెరియర్ గోల్స్ వాటిని చూసుకుంటూ ఈ మిగతావన్నీ నెగ్లెక్ట్ చేయటం వలన
హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటం, రెండోది హార్ట్కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నా కూడా చాలామంది ఇగ్నోర్ చేయటం, హాస్పిటల్కి వచ్చేటప్పటికి బాగా లేట్ అవటం, ఈ కారణాల వలన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వీళ్ళలో మరణాలు అనేవి కొంచెం ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ అండి, అంటే నాకు ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చారు, 32 ఏళ్ళు, టిపికల్ హార్ట్ పెయిన్, అంటే చెస్ట్లో పెయిన్ రావటం, బర్నింగ్ లాగా రావటం, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. అతను కంప్యూటర్లో చూసుకున్నాడు, ఇంటర్నెట్లో చూసుకున్నాడు అంటే హార్ట్కి సంబంధించిన లక్షణాలు ఏంటి అనేది. సో అందులో ఏంటంటే ఇలాగే చెస్ట్లో పెయిన్ రావడం, ఎస్పెషల్లీ పని చేసినప్పుడు రావడం, ఇది హార్ట్ పెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది అక్కడ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఎసిడిటీ పెయిన్ కూడా అదే విధంగా ఉండొచ్చు అనేది నెట్లో చదువుకున్నాడు. సో అతనికి ఏంటంటే 32 ఏళ్ళు, నాకేముంటుంది హార్ట్ ప్రాబ్లము, అసలు ఇది హార్ట్ ప్రాబ్లం కాదు, బహుశా ఇది ఇట్ మస్ట్ బి ఓన్లీ ఎసిడిటీ ఏమో అనుకుని ఆయన టెస్ట్ చేద్దామని చెప్పి తను ఉంటున్న ఆఫీస్లో 12 అంతస్తులు ఒకేసారి ఎక్కాడు. ఇది హార్ట్ పెయిన్ కాదా టెస్ట్ చేసుకుందాం, 12వ అంతస్తు దగ్గర కొలాప్స్ అయిపోయాడు. ఆ స్టేజ్లో తీసుకొచ్చారనమాట హాస్పిటల్కి. సో ఇలాగా అంటే అవేర్నెస్ తక్కువ ఉండటం, ఉన్న డినయల్ అనమాట, అంటే ప్రాబ్లం కాదులే నాకు హార్ట్ ఏముంటుంది అని ఈ డినయల్, ఇలాంటి వాటి వలన ప్రాణాల మీదకి రావటం అనేది జరుగుతుంటుందండి. గుండెపోటు ప్రేరేపకాలను ఎలా అధిగమించాలి? స్ట్రెస్ అనేది ఏ ఫీల్డ్లో అయినా డెఫినెట్గా ఉంటుందండి, అంటే దట్ ఈస్ అన్అవాయిడబుల్. కాకపోతే ఆ స్ట్రెస్ని మనకున్న పరిధిలో వీలైనంత వరకు తగ్గించుకోగలగటం అనేది అది కొంతవరకు మన చేతిలో ఉంటుంది. అంటే టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంత టైంలో చేయగలం ఆ వర్క్ అనేది కూడా మనకి చూసుకుని టైం మేనేజ్మెంట్ బాగా చేసుకుంటే స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. రెండోది బిట్వీన్ ద టీమ్ మెంబర్స్ అండర్స్టాండింగ్ ఉండి ఒకరికొకరు అండర్స్టాండింగ్ తోటి వర్క్ని డివైడ్ చేసుకుంటే అది కూడా స్ట్రెస్ని చాలా వరకు తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. అండ్ మూడోది ఇలాగా టీంలో అండర్స్టాండింగ్ అనేది ఉన్నప్పుడు దే కెన్ టేక్ సమ్ టైమ్ ఆఫ్. టీమ్ మెంబర్స్ మధ్య కోఆర్డినేట్ చేసుకుని కొంచెం టైం ఆఫ్ తీసుకోవటం, సోషల్ యాక్టివిటీస్ అంటే ఫ్యామిలీ తోటి లేకపోతే మిగతా సొసైటీలో ఫ్రెండ్స్, సో ఆల్ దీస్ సోషల్ యాక్టివిటీస్ మనకి చాలా వరకు స్ట్రెస్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. దీంతోపాటు ప్రాపర్ స్లీప్ అనేది అవసరం అండి. అంటే అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీడే ఉండటం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గుతాయి. అండ్ దెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతుంటాయి. మనం ఎంత బిజీగా ఉన్నా రోజుకు ఒక ½ hour పాటు ఎక్సర్సైజ్ అనేది చేయటం చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో అసలు టైం దొరక్క అలా ఎక్సర్సైజ్ చేయలేమని అనుకున్నప్పుడు మీ రోజువారీ పనులలోనే కొంచెం మార్పులు తీసుకురావటం, సింపుల్ డైలీ యాక్టివిటీస్లో ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం వల్ల కూడా మనకి హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవటం, ఇలాంటివి తీసుకోవటం వల్ల మనకి హార్ట్ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంటే ఇవన్నీ చిన్న మార్పులు, బట్ దే గో ఎ లాంగ్ వే ఇన్ ప్రివెంటింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. హై స్ట్రెస్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, తక్కువ వయసు ఉన్న వాళ్ళైనా కానీ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది చేసుకుంటుంటే మనకి ఏదైనా ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతున్నప్పుడు, అంటే హార్ట్ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే అది ముందుగానే కనుక్కొని మనం వాటిని కరెక్ట్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. అందుకని 25 years దాటిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి అట్లీస్ట్ వన్స్ ఇన్ a year, వన్స్ ఇన్ 2 years జనరల్ చెకప్ అనేది చేసుకోవటం చాలా అవసరం. దానివల్ల మనం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేసుకోగలిగే అవకాశం ఉంది. ఐటీ ఉద్యోగుల్లో గుండెకు ముప్పుగా పరిణమిస్తున్న కారణాలేమిటో, ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవన సరళిని అనుసరించడం ద్వారా గుండెను భద్రంగా ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. నీళ్ల విరేచనాలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు గుప్పెడు మెంతుల్ని పెరుగులో నానబెట్టి రోజుకు 2-3 సార్లు తీసుకోండి. విరేచనాలు ఇట్టే తగ్గిపోతాయి.